హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వెజిటేబుల్ ఫ్రైని హోటల్ స్టైల్లోలా పొడి పొడిగా టేస్టీగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను. చాలా రుచిగా ఉంటుందండి. జనరల్గా మనము వెజిటేబుల్ ఫ్రైలు చేస్తూ ఉంటాము, కానీ అదేంటో తెలియదు. కానీ మంచి రుచిగా మనకి భోజనాల్లో పెట్టేటట్టు, హోటల్లో పెట్టేటట్టు అంత కమ్మదనం అయితే రాదు. కానీ నేను చూపించబోయే రెసిపీ సేమ్ అదే టేస్ట్ వస్తుంది, అలానే పొడి పొడిగా కూడా వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ వెజిటేబుల్ ఫ్రైని టేస్టీగా, స్పైసీగా, పొడి పొడిగా వచ్చేటట్టు ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. ముందుగా మనం వెజిటేబుల్స్ని నీట్గా వాష్ చేసుకుని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని ఉంచుకోవాలి. అయితే మనకి కొంచెం ఈ వెజిటేబుల్ ముక్కలు వచ్చేసరికి డ్రైగా ఉంటేనే మనకి రెసిపీ బాగుంటుంది. వాటర్ లాగా అనేది ఉండకూడదండి. మరి వాటర్లోని వాష్ చేసేసి వెంటనే మనం తీసివేసినట్లయితే ఇది ముద్దలాగా వచ్చేస్తుంది కర్రీ. వెజిటేబుల్స్ కొంచెం డ్రై అయినట్టు ఉండాలి. అలా అని ఎండలో పెట్టుకోవడం ఏమీ అవసరం లేదండి. జస్ట్ వాష్ చేసి కట్ చేసి కాసేపు అలానే వదిలేస్తే పొడి పొడిగా ఇలా ఉంటాయి సపరేట్గా. అయితే నేను చూపించబోయే వెజిటేబుల్ వేసుకోవాలని ఏమీ రూల్ లేదండి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అనుకూలంగా ఉంటే అవే వేసుకోవచ్చు. అయితే మనం తీసుకునే వెజిటేబుల్ మెత్తగా ఎర్లీగా ఉడికే వెజిటేబుల్ అయినట్లయితే మాత్రము కొంచెం పెద్ద పెద్ద పీసెస్లా కట్ చేసుకోవాలి. బీన్స్ అలానే క్యారెట్, బీట్రూట్ కొంచెం మనకి హార్డ్గా ఉంటాయి. కుక్ అయ్యేసరికి టైం పడుతుంది కనుక నేను చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి ఉంచుకున్నాను. ఫ్రైలో మీకు ఇష్టం ఉన్నట్లయితే బంగాళదుంపని కూడా స్కిన్ తోటి మాత్రమే కట్ చేసి వాష్ చేసి డ్రై చేసిన తర్వాత వేసుకోవచ్చు. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న బాండీని పెట్టుకొని 2-3 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు అలానే మినపప్పుని వేసుకోవాలి. అయితే మీకు ఇందులో ఇష్టం ఉన్నట్లయితే జీడిపప్పుని, పల్లీలని కూడా వేసుకుంటే మరి కాస్త టేస్టీగా ఉంటుందండి. ప్రజెంట్ అయితే అవి ఏమీ వేయడం లేదు. రెస్టారెంట్లో కానీ మనకి భోజనాలు పెట్టే వెజ్ ఫ్రైలో కానీ తప్పకుండా మనకి పల్లీలు అలానే జీడిపప్పు కూడా తప్పకుండా ఉంటుంది. మీ ఇష్టం ఉన్నట్లయితే వేసుకోవచ్చు. ఇవి చిట్పట్లాడి ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు సన్నగా పొడువుగా తురుముకొని వేసుకున్నాను. ఎండుమిరపకాయలు మాత్రం ముందే వేయొద్దండి, ఎర్లీగా ఫ్రై అయిపోయి బ్లాక్గా వచ్చేస్తాయి. వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఎండుమిరపకాయలు వేసుకొని మరొక నిమిషం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కర్రీ మరి కాస్త కలర్ఫుల్గా టేస్టీగా ఉండడం కోసము తాలింపులోని మాత్రమే చిటికెడు పసుపుని వేసుకోవాలి. పసుపు వేసేటప్పుడు మాత్రము కొంతమంది కూరగాయలు ముందు వేసేసి ఆ తర్వాత పైన పసుపు వేస్తూ ఉంటారు. అలా వేయడం వలన చిరుచేదు కొంచెం వెగటలాగా వస్తుంది, పచ్చివాసన కూడా వస్తుంది. అలా కాకుండా తాలింపులో వేసుకుంటే మంచి కలర్గా టేస్ట్ వస్తుంది, పచ్చివాసన అనేది రాదు. ఇలా ఫ్రై అయిన తర్వాత కరివేపాకును వేసుకొని మరి కాసేపు మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ ముక్కలు వేసేసి మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. గ్రేవీ రెసిపీలైనా ఇగురు కూరలైనా సరే మూత పెట్టి సిమ్లో పెట్టి సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకుంటే ఎర్లీగా కుక్ అవుతాయి, కొంచెం గ్రేవీలాగా వస్తాయి. కానీ ఫ్రై రెసిపీలు చేసుకునేటప్పుడు సాల్ట్ మాత్రం వెంటనే వేయకూడదు, అలానే మూత కూడా అస్సలు పెట్టకూడదండి. అలానే కొంచెం కొంచెంగా ఫ్రై చేస్తూ ఉంచుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోగా మనము ఈ ఫ్రై రెసిపీ మరి కాస్త కారంగా టేస్టీగా రావడం కోసము మిక్సీ జార్ తీసుకొని ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఆ ఎండు కొబ్బరిని చక్కగా సన్నగా పొడవుగా తురుముకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. పచ్చి కొబ్బరి అయితే అంత టేస్ట్ అయితే రాదండి. ఎండు కొబ్బరి అలానే ఎండుమిరపకాయలు మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. సన్నగా పొడవుగా ఉన్న మిరపకాయలు కాకుండా కొంచెం వెడల్పుగా ఉంటాయి కదా, అవి అయితే కొంచెం కారం తక్కువగా ఉంటాయి. అవి వేసుకొని ఒకసారి కచ్చాపిచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. నేను కొన్ని సన్నగా ఉన్న మిరపకాయలు, కొన్ని పొట్టిగా ఉన్నవి వేసానండి. మరి ఘాటు ఎక్కువగా ఉంటుందని ఉద్దేశంతో ఇలా వేసుకొని కచ్చపిచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేపిన పప్పు ఉంటుంది కదా, అది 2 టీ స్పూన్ల వరకు వేసుకోవాలి. మీకు ఇందులో ఇష్టం ఉన్నట్లయితే మినపప్పుని లైట్గా ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అలానే నేను ముందు చెప్పినట్టు జీడిపప్పుని, పల్లీల్ని కూడా వేసుకోవచ్చు. కొంతమంది ఇంట్లో చేసుకునే వాళ్ళైతే నువ్వులు కూడా లైట్గా ఫ్రై చేసి వేసుకుంటారు, ధనియా, జీలకర్ర. మీ ఇష్టం అండి, ఇష్టం ఉన్నట్లయితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత నేను వెల్లుల్లి రెబ్బలు పట్టుతోటే వేసుకున్నాను. సాల్ట్, మీ దగ్గర సాల్ట్ కాకుండా రాళ్ళుప్పున ఉంటే వేసుకోండి. కొంతమంది డైట్లోని వైట్ సాల్ట్ వాడరు కదా, పింక్ సాల్ట్ వేసుకున్నా మంచిదే. మరి కాస్త టేస్టు కారంగా ఉండాలి అనుకుంటే మాత్రము మిరియాలు కూడా లైట్గా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. మిరియాలు ఘాటు హెల్త్కి కూడా చాలా మంచిదండి. బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది.
ఇలా చక్కగా పొడి పొడిగా తయారు చేసుకొని ఉంచుకోవాలి. ఇది ఫ్రై రెసిపీస్లోకి చాలా బాగుంటుందండి. అలానే ఇది నిల్వ కూడా చేసుకోవచ్చండి. టిఫిన్స్ చేసుకుంటూ ఉంటాం కదా, అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా దోశలు కానీ, ఉప్మా కానీ, ఇడ్లీ కానీ, వడలు కానీ అందులోకి కూడా చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. అయితే ఇది ఒకసారి తయారు చేసి జార్లో కూడా స్టోర్ చేసుకున్నట్లయితే మనం వేపుళ్ళు ఏవైనా అంటే వెజిటేబుల్ ఫ్రై చేసుకునేటప్పుడు ఇది ఒక 2 టీ స్పూన్లు వేసుకున్నట్లయితే ఫ్రై రెసిపీ చాలా టేస్టీగా వస్తుంది. మనకి బయట భోజనాల్లో తింటాం కదా, సేమ్ అలానే ఉంటుంది. ఇలా చక్కగా తయారు చేసుకొని ఉంచుకున్న తర్వాత ఇది ఇలా పక్కన పెట్టుకొని మనం ముందుగానే వెజిటేబుల్ ఫ్రై చేస్తున్నాం కదా, ఆ వెజ్ని కొంచెం మంచిగా సిమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. మనం ముందుగానే కారపొడులు లైట్గా వేసాం కదండి, అది చూసుకొని గమనించుకొని కొంచెం తగ్గించి మాత్రమే వేసుకోండి. ఇలా మరొకసారి ఫ్రై చేసుకొని నేను 2 టీ స్పూన్ల వరకు ఈ కారపొడిని వేసాను. దీనివల్లే ఈ ఫ్రై రెసిపీ పొడి పొడిగా టేస్టీగా వస్తుందనమాట. ఇలా వేసుకొని ఇంక మనం ఎక్కువసేపు ఏమి ఫ్రై చేయనవసరం ఏమీ లేదండి. జస్ట్ ఒక 2 నిమిషాలు సిమ్లో మాత్రమే ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇంకా సర్వ్ చేసుకోవడమే. మనం ఏవైనా సింపుల్గా రసం పెట్టుకొని కానీ, సాంబార్ తోటి కానీ కాంబినేషన్గా రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను తయారు చేశాననే కాకుండా ఈ రెసిపీ అయితే చాలా బాగుందండి. చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. అయితే మనం ఇంట్లో అప్పుడప్పుడు కొబ్బరికాయలు కొడుతూ ఉంటాము దేవుడికని చెప్పి, అవి తెలియకుండానే ఒక్కొక్కసారి అలానే పడేస్తాము. ఒకసారి డ్రై చేసుకొని స్టోర్ చేసుకుంటే ఇలాంటి కారం పొడులు తయారు చేసుకొని నేను ముందు చెప్పినట్టు టిఫిన్స్లోకి అలానే ఈ ఫ్రై రెసిపీస్లోకి మనం ఒక్కోసారి రసం కానీ లేదంటే సాంబార్ కానీ చేసుకుంటూ ఉంటాం కదా, దానిపైన ఎండు కొబ్బరి పొడిని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కొబ్బరి తినడం వల్ల మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ వెంకటేశం.